అయ్యప్ప స్వామి జన్మ రహస్యం మీకు తెలుసా? పూర్వం మహిషాసురుడి సోదరి అయిన మహిషి అనే రాక్షసి తన సోదరుని మరణానికి దేవతలే కారణమని పగతో రగిలిపోతూ బ్రహ్మదేవుని కోసం ఘోర తపస్సు చేసింది. ఆమె తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవగా హరిహరుల అంటే శివకేశవుల బిడ్డ చేతిలో తప్ప వేరొకరి చేతిలో తనకు మరణం లేకుండా వరం కోరుకుంది. శివకేశవులకు సంతానం కలగడం అసాధ్యమని ఆమె నమ్మకం. వరగర్వంతో ఆమె దేవలోకంపై దండెత్తి ఇంద్రుని సింహాసనాన్ని ఆక్రమించి దేవతలను మునులను హింసించడం మొదలుపెట్టింది. దీంతో దేవతలు రక్షణ కోసం మహావిష్ణువును పరమశివుణ్ణి వేడుకున్నారు. ధర్మరక్షణార్థం క్షీరసాగర మదనం సమయంలో విష్ణుమూర్తి దాల్చిన మోహిని రూపం పట్ల శివుడు ఆకర్షితుడయ్యాడు. వారిద్దరి దివ్య కలయికతో ధనుర్మాసం ఉత్తర నక్షత్రంలో ఒక తేజోవంతమైన బాలుడు జన్మించాడు. ఆ బాలుడే ధర్మశాస్త్ర. కేరళలోని పందల దేశాన్ని రాజశేఖరుడనే రాజు పరిపాలించేవాడు. ఆయన చాలా గొప్ప శివభక్తుడు. రాజు రాణికి సంతానం లేకపోవడంతో వారు చాలా బాధపడేవారు. ఒకనాడు రాజు వేటకు అడవికి వెళ్లగా పంపా నదీ తీరాన ఒక చిన్న బాలుడు ఏడుస్తూ కనిపించాడు. ఆ బాలుడు మెడలో ఒక రత్నాల మాల మణి ఉండటంతో అక్కడ ప్రత్యక్షమైన ఒక సాధువు ఆ బాలుడికి మణికంఠుడు అని పేరు పెట్టమని, ఇతని వల్ల రాజవంశానికి గొప్ప మేలు జరుగుతుందని చెప్పి అదృశ్యమయ్యాడు. రాజు ఆనందంతో ఆ బిడ్డను అంతఃపురానికి తీసుకువచ్చాడు. మణికంఠుడు వచ్చిన వేళా విశేషం వల్ల కొంతకాలానికి రాణి గర్భం దాల్చి ఒక మగబిడ్డను అంటే రాజరాజన్ను ప్రసవించింది. ఇద్దరు పిల్లలు పెరిగి పెద్దవారయ్యారు. మణికంఠుడికి యువరాజుగా పట్టాభిషేకం చెయ్యాలని రాజు నిశ్చయించుకున్నాడు. కాని దుర్బుద్ధి కలిగిన మంత్రి రాణి మనసును మార్చి స్వంత కొడుకుకే రాజ్యం దక్కేలా కుట్ర పన్నాడు. మంత్రి సలహాతో రాణి తనకు విపరీతమైన తలనొప్పి వచ్చినట్లు నటించింది. వైద్యులు వచ్చి కేవలం పులిపాలు తెస్తేనే ఈ వ్యాధి తగ్గుతుందని చెప్పారు. తల్లి బాధ చూడలేక మణికంఠుడు తాను అడవికి వెళ్లి పులిపాలు తెస్తానని మాట ఇచ్చాడు. రాజు వద్దని వారించినా మణికంఠుడు వినకుండా అడవికి బయలుదేరాడు. అడవిలో మణికంఠుడు దేవతా కార్యార్థం మహిషిని ఎదుర్కొన్నాడు. వారి మధ్య భీకర యుద్ధం జరిగింది. చివరికి అలుదా నదీ తీరంలో మణికంఠుడు మహిషిని సంహరించి ఆమె శరీరంపై తాండవం చేశాడు. మహిషి శాప విముక్తి పొందింది. దేవతలందరూ సంతోషించి ఇంద్రుడు పులిగా మారగా ఇతర దేవతలు పురుల గుంపుగా మారారు. మణికంఠుడు పులిపై ఎక్కి దర్జాగా పందల నగరానికి తిరిగి వచ్చాడు. ఆ దృశ్యం చూసి ప్రజలు రాజు రాణి భయభ్రాంతులయ్యారు. రాణి